ఉల్లిగడ్డలు అంటే ఉల్లిపాయలు. అంటే మనం పులుసు చేస్తున్నాం కాబట్టి పులుసు అంటే మనకు ఆ ఫీలింగ్ రావాలి కదా. కొంచెం ఉల్లిగడ్డలు మనం ఇట్లా కట్ చేసుకోవాలి. అంటే 2 లేకపోతే 3 కట్ చేసేసుకొని అడ్డంగా నిలువు కట్ చేసి దగ్గరికి వెళ్ళి ఓ చాలా పెద్ద కట్ చేసినవురా. అంటే ఒక్క దాంట్లో 4 అంటే డేక్షా ఇట్లా పట్టి లేపగానే ఉల్లిపాయలే వచ్చేలా ఉన్నాయి. అట్లనే ఉంటుంది. సో ఇవి వేగాల తెలుసు మేడం. ఛాన్స్ ఇస్తే సందు దొరికితే మీరు చిత్త కొడతారు. దబిడి దిబ్బిడి దబిడి దిబ్బిడి చూసావా? దబిడి దిబ్బిడి సాంగ్ కి రవితేజ స్టైల్ చేశాను నేను. జింతా మనం ఒక 2 పచ్చిమిర్చి ఓకే 2 నిలువు కట్ చేసుకుని మిరపకాయలు. అప్పుడప్పుడు అనిపిస్తుంటది ఎక్కడో ఉండాల్సిందని నేను ఇక్కడ ఎందుకున్నాను అని. ఎక్కడో అంటే మీ ఇంట్లోనా? లేదు. ఇల్లు లేదా? ఇల్లు ఎందుకు లేదు మేడం? ఇది నా పేరు మీద రాసిర్రా? అనుకుందా? ఫస్ట్ నా పేరు మీద రాసుకోవాలి నేను ఫస్ట్. మేడం దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. అట్లనే ఆ చేతితోటి మీరు ఒక ఉప్పు అందుకొని కొంచెం వేయండి. ఓకే కొద్దిగా ఉప్పు వేనా? సో నేను కొద్ది టేస్ట్ తగ్గట్టే ఉప్పు వేసుకున్నా. మీరు ఎక్కువ వేసుకోకండి. గుమ్మడికాయ ముక్కలు ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్నా. ఉడికించుకొని పెట్టేసుకున్నా. సో గుమ్మడికాయ పులుసులోకి మనం ఉడకబెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు యాడ్ చేసుకుంటాం. అంటే తొందరగా కుక్ అయితే ఇట్లా ఉడకబెట్టుకుంటే అట్లా. సో ఇది మిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ చింతపులుసు నేను రెడీ చేసుకొని పెట్టుకున్నా. పులుసు కాబట్టి పుల్లగా ఉండాలి, కమ్మగా ఉండాలి కాబట్టి చింతపండు వేసుకోవాలి. ఓకే. సో అలా నేను లైఫ్ లో ఒక్కసారన్నా బాలయ్య బాబుతో ఫోటో దిగాలని. నువ్వెవరు ఫ్యాన్? నేను అందరికి ఫ్యాన్. సపరేట్ అంటే ఒకరికి సేఫ్ గేమ్ మరి ఎప్పుడైనా ఆడేది. నాకు సపరేట్ అంటే అందరు హీరోలు ఇష్టం. ఎందుకంటే అందరు కష్టపడతారు, అందరు యాక్టింగ్ చేస్తారు కాబట్టి ఎవరు తక్కువ. ఇంత పర్ఫార్మెన్స్ ఛాన్స్ దొరికితే అవతలని బ్యాడ్ చేసి వీడు గుడ్ అవ్వాలనుకుంటాడు చూడండి. అసలు ఇట్లాంటి వాళ్ళు ఎందుకుంటారు నాకు అర్థం కాదు. నేనేదో అడిగిన చిన్న ఉన్నప్పుడు నీకు ఎవరో నచ్చుతారు కదా అని వెంటనే అందరూ కష్టపడతారు. ఇక లేచింది అబ్బా నిద్ర లేచింది పురుషలోకం. ఎందుకంత అతి దొబ్బడం? అదే అంటే నాకు అట్లా ఫేవరెట్ ఎవరు లేరు, అందరు నచ్చుతారని చెప్తాను. తగిలి ఏంది అది? ఇది బెల్లం. కొద్దిగానే నాకు బెల్లం. నాకు యాక్చువల్లీ చాలా మందికి పులుసు తీయగుంటే ఇష్టం. బట్ నా పర్సనల్ చాయిస్ నాకు తీయగా ఉండకూడదు. ఒక స్పూన్. సో కొద్దిగా తీయగుంటది కానీ చాలు. చింతపండు పులుసు పులుపు ఉంటుంది మేడం. ఇది కొంచెం అట్లా. బట్ నా పళ్ళకి ఎందుకు గుజ్జు గుజ్జు తీయగా అవుతుంది. ఐ హేట్ కొద్దిగా చింతపండు పులుసు జీలకర్ర ఇట్లా అవుతుంది నాకు అవి చూస్తే. నోరు మంచిగా అంటున్నది. నోరు మంచిది అయితే ఊరు మంచిది అయితే. నోరు తెరుగు చూద్దాం ఇది మంచిగా లేదు. మీరు ఇట్లా చేసిరనుకో మేడం, మీరు ఇట్లా చేసిరనుకో మా చిన్నమ్మని వెళ్తా. ఏంటి మీ చిన్నమ్మ కూడా నా ఫ్రెండే. మా చిన్నమ్మ గురించి తెలియదు. దేత్తాడి పోచమ్మ గుడి అంటే తెలుసా? దేత్తాడి మైసమ్మ గుడి. మా చిన్నమ్మ అత్తే వన్ సైడ్ ఓకే. అంటే మీరే వారు చేసుకుంటారా? కాదు నాకేం తెలుసురా. నువ్వు సిటీకి వచ్చి అమ్మాయిలతో మాట్లాడుతున్నావు, దుప్పట్లో దూరి చాటింగ్లు చేస్తున్నావు, అప్పులు చేస్తున్నావు అని. పాపం మీ చిన్నమ్మ నువ్వు వేయడం మా అమ్మాయి కూడా తినట్లేదని చెప్పి అనుకుంటారు. నేను చెప్తాగా నీ కథలన్నీ ఆవిడ రాగానే. నాకు చాటింగ్ చేసే అంత చదువు లేదు, నాకు తెలుసు. అవునా? నీ ఫోన్ ఇక్కడి? నా ఫోన్ అక్కడ ఛార్జింగ్ పెట్టినా. ఇక్కడ తెలిసిపోయింది తెలివి. నీ కథలన్నీ నా ముందు నడుస్తాయి కానీ మీ చిన్నమ్మ ముందు కాదురా. పాపం రా, ఫ్యామిలీ మెంబర్స్ అమాయకులు రా, మోసం చేయొద్దు అట్లా. నేనదే చెప్తాను మేడం. ఇక అది గెలకడమేనా ఇంకేమైనా ఉందా? మీ కథలన్నీ నా ముందే నడుస్తాయి. మా చిన్నమ్మ వచ్చిందంటే నువ్వు గప్చుకుంటావు అంతే. దేకలేంగే. నెక్స్ట్ నానబెట్టి ఉడకబెట్టుకున్నా మేడం శనగపప్పు. అవునరా, పులుసులో అలా కొద్దిగా అంచుకి కొరుకుతుంటే అలా పప్పు వస్తుంటే బాగుంటది. ధనియాల పొడి వేసుకుంటాను మేడం. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ కలిపి ఒక్కసారి కలుపుకొని వాటర్ కలిపి ఉప్పు వేసి మళ్ళీ కలిపి మూత పెడదాం మేడం. ఓకే. దీంట్లో కొన్ని వాటర్ వేసి మేడం ఒక్కసారి ఉప్పు చూసి ఉప్పు వేస్తారా? నేను చూడనప్ప. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఆల్రెడీ వాటర్ యాడ్ చేశారు కాబట్టి తగ్గుతుంది. ఓకే. ఇప్పుడు మూత పెట్టుకుంటే ఒక 10 నిమిషాలు. ప్లీజ్ రా, నా కోసం కొత్తిమీర కొద్దిగా దించురా, ఫ్లేవర్ ఎక్కుతుంది రా. నాకు ఇష్టం రా అది. సో నేను సగం కొత్తిమీర వేసేస్తున్నా. అసలు కొత్తిమీర తెచ్చిందే మీకోసం. థ్యాంక్ యూ. నాకు ఎందుకో గార్నిషింగ్ కన్నా కొత్తిమీర ఉడికితే టేస్ట్ వస్తుందని నా ఫీలింగ్. ఆ ఫ్లేవర్ ఎంజాయ్ చేస్తాను. గార్నిష్ అంటే కొంచెం వేయాలి మేడం, కట్టలు వేసుడు కాదు. అందుకే ఇందులో వేసినారా నేను. చూడు ఎంత కలర్ఫుల్ గా ఉంది. పచ్చని చిల్లకలు తోడుంటే రాదుగా నాకు. ఇది కొంచెం ఉడకాలంటే టైం పడుతుంది మేడం. ఎంత టైం పట్టొచ్చు? కరెక్ట్ ఒక 10 నిమిషాలు పడుతుంది మేడం. ఇది ఉడకాలంటే 10 minutes టైం పడుతుందా? ఓకే, మరి మూత మూసేస్తే. సో ఫ్రెండ్స్, గుమ్మడికాయ పులుసు రెడీ అవ్వడానికి 10 minutes ఉంది కాబట్టి. సో మేకప్ అయ్యాక హెయిర్ స్టైలింగ్ అయ్యాక టచ్ అప్ ఎంత ఇంపార్టెంట్, కర్రీస్ కూడా చాలా ఇంపార్టెంట్.
సో ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను చెప్పు. నాకు యాక్చువల్లీ నేను ఇండస్ట్రీకి రాకముందు నాకు బాలయ్య బాబుతో ఫోటో దిగాలని ఉండింది, బట్ ఇప్పటివరకు నెరవేరలేదు. అండ్ అలాగే నాకు రాజేంద్ర ప్రసాద్ గారితో కూడా ఫోటో దిగాలని ఉండింది, ఇప్పటికీ నెరవేరలేదు. నాకు కూడా వాంటెడ్ గా వెళ్ళి ఫోటోలు దిగాలని లేదు, ఆ మూమెంట్ రావాలి, వాళ్ళతో వర్క్ చేయాలి, అప్పుడు ఫోటో దిగాలని వెయిట్ చేస్తున్నా.